వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రియాక్షన్ తీసుకొచ్చాను. ఇక్కడ మన మన మనోజ్ బాజ్పేయి గారు ఉన్నారు. సో అతన్ని క్యారెక్టర్ స్టార్టింగ్లో చెప్పేశారు బై. సో వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ కొడుకుకి చెప్పేస్తాడు నేను స్పైని అనేసి, ఏమైనా కోడ్ నేమ్లు ఉన్నాయని కొడుకు అవుతాడు, అట్లుండదు అనేసి అంటాడు. సో మనం బాజ్పేయి గారు అయితే మనోజ్ గారు దీంట్లో ఏదో ఒక లొకేషన్ ఇరుకుతారు అన్నమాట. దానివల్ల వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇరికిపోతుంది. సో ఇప్పుడు ఏంటి కథ అంటే మాత్రం వీళ్ళందరూ తప్పించుకొని ట్రైన్లో పోతుంటారు పోయి. ఆ సీన్స్ మాత్రం మస్తు అనిపిస్తాయి. ట్రావెలింగ్ చేస్తుంటారు. మన ఇది ఒక వెబ్ సిరీస్లో కూడా ఇద్దరు యాక్టర్స్ ఎవరు ఉన్నారు, అతను కూడా ఉంది. యాక్టర్స్ బాగా అనిపించింది. సో అజెండికే బాగా డైరెక్టర్స్ మాత్రం చాలా బాగా చేసారు. విజువల్గా అపీలింగ్ ఉంది. అండ్ నాకైతే జెన్యూన్గా చెప్తున్నా కదా, ఇది కంప్లీట్ ఈ సీజన్ ఫైనల్ చేసేటట్టున్నారు వీళ్ళు. సో ఎమోషనల్ బాండింగ్ కానీ ఇక్కడ నిజంగా ఏం చెప్పుకోవాలంటే దీంట్లో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది అన్నమాట. సో సీజన్ 3లా డైరెక్ట్ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఫ్యామిలీ గురించి ఏదైతుందో దాన్ని అటాక్ చేయడం కానీ రెస్క్యూ చేయడం కానీ అదంతా కూడా. ఎండింగ్లో మన సీజన్ 2లా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, సో అతనికి అడుగుతాడు, అరే నీకు పెళ్ళి అయిపోయింది, ఎంజాయ్ చేసినావు, పిల్లలు ఉన్నారు, అంత అయిపోయి అంతా అనుభవించినారు అబ్బాయి, నేనైతే అనుభవించలేదు, జైల్లో ఉండిపోయినా అంటే అది ఇది అయిపోయినారు ఆయన, నీకు పెళ్ళి చేసేస్తా అనేసి అంటాడు. ప్రామిస్ కదా అంటే మాత్రం మన ఆ సీన్ డైలాగ్ బాగా అనిపించింది అన్నమాట. బాగుంది. సో ఎప్పుడు చూడొచ్చానా అంటే ఇది November 21st వస్తుంది. ఐ థింక్ ఇంకా November 21st అంటే ఎప్పుడు పోయి ఫ్రైడే రోజు వస్తుంది అన్నమాట. సో ఫ్రైడే రోజు ఫ్రైడే సిరీస్ మొత్తం చూస్తా కాబట్టి మేబీ సాటర్డే రోజు రివ్యూ వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి. నాకైతే మాత్రమే చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ ప్రతి సీజన్లో ఒక్కొక్క గెస్ట్ లాగా అనిపిస్తుంది. సీజన్ 2లో మనకి సమంత గారు వచ్చారు. ఈ సీజన్లో మిర్జాపూర్ క్యారెక్టర్ ఉన్నారు అన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే, మోస్ట్లీ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా అనిపించినాయి నాకు, చూడాలి. అండ్ ఫైనల్గా ట్రైలర్ ప్రకారం కూడా చూస్తే మాత్రమే నాకైతే జనరల్గా చెప్తాను కదా, చాలా బాగా అనిపించింది. ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే రివ్యూ చూసి మీకు రివ్యూ చెప్పడానికి. అంటే ఈ రివ్యూకి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.